ఆండాళ్ తన చెల్లెలతో కలిసి శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ 30 రోజులు కఠిన వ్రతం ఆచరిస్తుంది. 12 ఆళ్వార్లలో ఒకరైన గోదాదేవి రచించిన 30 పాసురాల ప్రబంధం. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణు చిత్తుడనే ఆళ్వారికి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దవుతున్న కొలది శ్రీ రంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ ఆయనను వివాహం చేసుకుంటానని పట్టుబట్టింది. విష్ణు చిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు. కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని అర్చించి రాజులతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీలమైపోయింది అని ఐతిహ్యం. ఇది 8-9 శతాబ్దముల మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా.